అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనకి శరన్నవరాత్రులు 9 రోజులు చేయడం, అందులో 9 రోజులు 9 అలంకరణలు 9 అవతారాలతో ఉండడం, అలాగే 10వ రోజు మనకి విజయదశమి రోజు కలిపి మొత్తం 10 రోజులు 10 అవతారాలలో అమ్మవారిని పూజించడం, అమ్మవారిని అలంకరించడం చాలా ముఖ్యం. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రకారము, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పంచాంగ స్థితిగతులను అనుసరించి ఈ సంవత్సరం 11 అలంకరణలు, 11 రోజులు 11 అలంకరణలు 11 అవతారాలు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. దీనికి ముఖ్య కారణం ఈసారి తదియ చవితి ఏవైతే తిథులు ఉన్నాయో ఆ తదియ 2 రోజులు ఉండడం, అందువలన మనకి 11 రోజులుగా ఈసారి నవరాత్రులు జరగడం. అంటే దసరా ఏదైతే ఉన్నదో శరన్నవరాత్రులు ఆ తదియ తిథి కొంచెం ఎక్కువ ఉండడం చేత జ్యోతిష్ శాస్త్రం గణనం ప్రకారం తదియ తిథి 2 రోజుల వ్యాప్తి ఉండడం, కొన్ని పంచాంగాల్లో అది చవితి తిథిగా వ్యాప్తి ఉండడం, ఏదైనా తదియ చవితి యొక్క వ్యాప్తులు మనకి 3 రోజుల్లో కనపడడం చేత మనకి ఈ సంవత్సరం 11 అలంకరణలు 11 రోజులు మనకి ఈ దసరాకి సంబంధించినటువంటి నవరాత్రులు విజయదశమి కలిపి 11 రోజులు ఆచరించేటువంటి విధంగా వచ్చిందని మాత్రం సూచిస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.